రాజైన దావీదు ఒక పొరపాటు చేశాడు. వెంటనే దేవుడు మాట్లాడాడు. అక్కడున్న ఒక ప్రవక్తతో దేవుడు మాట్లాడినాడు. వెంటనే ఆ ప్రవక్త వెళ్ళి రాజు అని చూడలేదు. అతను బాగా వినండి, రాజు అనే పాయింట్ చూడలేదు. వెంటనే ఆ ప్రవక్త వెళ్ళి అతనికి ఉపమానం చెప్పాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఆ దుర్మార్గుడు నువ్వే, ఆ పాపివి నువ్వే అని ఇలాగే వేలు చూపించి చెప్పేసరికి వెంటనే ఇతనికి ఏం రావాలి? కోపం రావాలి కదా. కోపం వచ్చి, హే నేను రాజును, నన్నే తిడతావా? అప్పుడప్పుడు కొంతమంది భలే గుర్తుంటారు, నేను రాజు, నన్నే తిడతావా? నువ్వు రాజు అయితేమి, ఎవరైతేమి, దేవుడు హెచ్చరించినప్పుడు నీ హెచ్చరిక నువ్వు తీసుకోవాలి. అలా తీసుకోని వాళ్ళు, బాగా వినండి, అలా తీసుకొని వాళ్ళు చరిత్రలో కనుమరుగైపోయినారు. నేను బైబిల్ ఆధారంతోనే మాట్లాడుతున్నా. గద్దింపుకు ఎన్నిసార్లు చెప్పినా లోబడని వాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు హఠాత్తుగా చనిపోతాడు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా వినండి. కానీ దావీదు మాత్రం ఎంత మంచోడంటే, బాగా వినండి, ఒక నిజమైన విశ్వాసి లక్షణం ఏంటో తెలుసా? ఒక నిజమైన దేవుని బిడ్డల లక్షణం ఏంటంటే, ఒక సేవకుడు మనల్ని ప్రేమించి ఒక చిన్న హెచ్చరిక చెప్పినప్పుడు వెంటనే దాన్ని స్వీకరించి, మా పాస్టర్ నా కోసం అని దాన్ని స్వీకరించి ఆ విషయంలో సరి చేసుకుంటే, దావీదు వెంటనే ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆ ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగపడి కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేసి తన తలదిండంతా తడిచిపోయింది. అంత ఏడ్చాడు, అంత కన్నీరు గార్చాడు. అంత మాత్రం కాదు, ఒక కీర్తన రాశాడు, 51వ కీర్తన అంతా అప్పుడు రాసి సరి చేసుకుంటే తర్వాత దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారం. చప్పట్లు కొట్టండి అందరూ.